ఇప్పుడు నేను డే 1 వర్కౌట్ ఎలా చేసుకోవాలో చెప్తున్నానండి మీకు. ఫస్ట్ స్టాండింగ్లో ప్రణామాసనం నుంచి స్టార్ట్ చేద్దాము. 2 హ్యాండ్స్ని జోడించి గాలి తీసుకుంటూ స్లోగా హ్యాండ్స్ రైజ్ చేయాలి అండ్ స్లోగా బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ డౌన్ చేయాలి. అలాగే సైడ్ ఓపెన్ చేయాలి. గాలి తీసుకుంటూ స్లోగా గాలి తీసుకుంటూ పైకి హ్యాండ్స్ రైజ్ చేయాలి. అలాగే గాలి వదులుతూ డౌన్ చేయాలి. ప్రతిదీ స్టార్టింగ్లో ఒక 10 చేసినా కానీ ఒక 2-3 రోజుల తర్వాత ఒక 20 చేసుకోవడానికి ప్రయత్నించండి, ట్రై చేయండి. నేను మీకు కొన్ని మాత్రమే చూపిస్తున్నాను, కానీ మీరు మాత్రం ఒక 10-20 అలా చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు షోల్డర్ రొటేషన్. గాలి తీసుకుంటూ షోల్డర్ రైజ్ చేయాలి, గాలి వదులుతూ డౌన్ చేయాలి. అలాగ ఒక 10 చేయండి. తర్వాత హ్యాండ్స్ లూజ్ చేసుకోండి, రిలాక్స్ చేసుకోండి. మళ్ళీ క్లాక్ వైజ్ చేసాం, ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ ఆపోజిట్ సైడ్ రొటేషన్ చేయండి. గాలి తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి, గాలి వదులుతూ హ్యాండ్స్ డౌన్ చేయండి. అలా ఒక 10 చేయండి. మళ్ళీ రిలాక్స్ అవ్వండి. మళ్ళీ గాలి తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. 2 చేతుల్ని పైకి లేపండి. బ్రీత్ అవుట్ చేస్తూ హ్యాండ్స్ డౌన్ చేయండి. బ్రీత్ ఇన్, ఇన్హలేషన్ అప్, ఎక్సలేషన్ డౌన్. అలా ఒక 20 చేయండి. ఓవర్ ఫ్యాట్ ఉన్నవాళ్ళు, హ్యాండ్స్కి ఎక్కువ ఓవర్గా ఫ్యాట్ ఉన్న వాళ్ళు మాత్రము కొంచెం ఎక్కువ చేయండి. ఒక 50 చేసినా ఏం కాదు. ఈ చిన్న వార్మప్సే కదండి, పెద్ద పెద్ద ఆసనాలు మనం ఏం చేయట్లేదు కదా, కాబట్టి చిన్న వార్మప్సే ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. ఇప్పుడు క్లోజ్, హ్యాండ్స్ ఓపెన్. చిన్న వార్మప్స్ ఎవరైనా చేసుకోవచ్చండి. ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఇవి కూర్చొని కూడా చేసుకోవచ్చు. రిలాక్స్. బ్యాక్ ఫింగర్స్ లాక్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఫోర్స్ చేయొద్దండి, ఏది కూడా ఒకేసారి అంతా చేసేయాలి అనే ఫోర్స్ లేకుండా మీకు ఎంతవరకు హ్యాండ్స్ పైకి లేస్తా వెనుక అంతవరకు మాత్రమే లిఫ్ట్ చేయండి. రోజుకి మనం ఇంప్రూవ్ చేసుకుందాం, ఒకేసారి చేయాలని మాత్రం ప్రయత్నించొద్దు. యోగా చేసేటప్పుడు మాత్రము బ్రీతింగ్తో చేయడం మాత్రం మర్చిపోవద్దు. రిలాక్స్. హ్యాండ్స్ ఫార్వర్డ్, హ్యాండ్స్ ఓపెన్. బ్రీత్ అవుట్, క్లోజ్. బ్రీత్ ఇన్, ఓపెన్. ఛాతీని బాగా ఓపెన్ చేయాలండి. అలాగే పైకి చూడాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. ఇలా ఒక 20 కానీ 30 కానీ చేయడానికి ట్రై చేయండి. డౌన్ యువర్ హ్యాండ్స్ అండ్ రిలాక్స్. గాలి తీసుకుంటూ సైడ్ ఓపెన్, గాలి బ్రీత్ అవుట్ చేస్తూ క్లోజ్. బ్రీత్ ఇన్ ఓపెన్, బ్రీత్ అవుట్ క్లోజ్. బ్రీత్ ఇన్ ఓపెన్, బ్రీత్ అవుట్ క్లోజ్. బ్రీతింగ్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మనం విత్ బ్రీతింగ్తో చేస్తే మనం చేస్తున్నట్టు ఫీలింగ్ లేకుండా చక్కగా రిలాక్స్ అవుతూ చేయొచ్చు. ఓపెన్, క్లోజ్, బ్రీత్ ఇన్, ఓపెన్. ఈ చిన్న వార్మప్స్కే చాలా అలసట వస్తుందండి, కానీ చక్కగా చేసుకోవచ్చు. ఇవి కూర్చొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎల్బో రైజ్ చేసి బ్యాక్ ఎల్బోని అలా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇయర్ దాటాలి, మన హ్యాండ్ ఇయర్ని దాటాలి. ఒక 10 చేయండి. ఆపోజిట్ సైడ్ ఒక 10 చేయండి. బాగా మజిల్ ఫస్టే యోగా చేసేటప్పుడు మజిల్ బాగా టైట్గా ఉంటుంది. సో మజిల్ని మనం ఫస్ట్ లూజ్ చేస్తున్నాం. ఆ స్టిఫ్నెస్ని పోగొట్టడానికి మనము ఈ వార్మప్స్ అన్నీ చేస్తున్నాం. బాగా బ్యాక్ స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, ట్విస్ట్.
బాగా ట్విస్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ మీరు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, ట్విస్ట్. Raise your hands, take a breath in and breathe out. Stretch, back stretch. ఇలా 20 చేయండి. మీ బాడీలో ఎంత స్టామినా ఉంటే అంత. ఈ చిన్న చిన్న వార్మప్స్ 20 చేయాలి 30 చేయాలని లేదండి, 50 అయినా చేసుకోండి. ఇందులోనే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటుంది. పెద్ద పెద్ద ఆసనాలు వేయలేకపోతున్నామని అస్సలు అనుకోవద్దండి. రోజు మీరు యోగా చేస్తూ ఉంటే మీరే చక్కగా అన్ని ఆసనాలు వేయగలరు. కానీ భయపడకండి, ఫస్ట్ రోజే అన్నీ చేసేసేయాలని భయపడకండి. చిన్న చిన్న వార్మప్స్ చేసుకోండి. బాడీ పెయిన్స్ ఉంటాయి, ఆ బాడీ పెయిన్స్ వచ్చేసాయని మళ్ళీ ఆపకండి, కంటిన్యూ చేయండి. అందుకే ఇది నేను డే 1 వర్కౌట్గా మీకు చెప్తూ ఉన్నాను. ఇవి చేస్తే మీకు పెద్ద బాడీ పెయిన్స్ ఏమి ఉండవు. బ్రీత్ ఇన్ బ్యాక్ బెండ్, బ్రీత్ అవుట్ ఫ్రంట్ బెండ్. ఈ ఫ్రంట్ బెండ్లో మోకాలు స్ట్రైట్గా ఉంచి ఎంతవరకు బెండ్ అవ్వగలరో అంతవరకు బెండ్ అవ్వండి. మళ్ళీ బ్రీత్ ఇన్ బ్యాక్ బెండ్, అలా హిప్ మీద హ్యాండ్స్ ఉంచుతూ హ్యాండ్స్ హిప్ ఉంచుకొని బెండ్ అవ్వాలి. బ్రీత్ అవుట్ ఫ్రంట్ బెండ్. మోకాలు స్ట్రైట్గా ఉంచి మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకే స్ట్రెచ్ చేయండి. బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ ఫోర్స్ చేయొద్దండి ఫ్రంట్ బెండ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వార్మప్ చేసుకోవాలి. వార్మప్ అనేది చాలా అవసరం. సో వెంటనే డైరెక్ట్గా ఏది చేయకూడదండి. ఫస్ట్ బాడీకి వార్మప్ అవసరం. నేను ఇప్పుడు మీకు చిన్న చిన్న సింపుల్వే చెప్తున్నాను. ఈ సింపుల్ చేసుకుంటే చాలండి. ఈ డే 1 వర్కౌట్ 1 వీక్ అంతా ఇవే చేయండి. మీరు చక్కగా మంచి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. తర్వాత నేను డే 2 వర్కౌట్ మీకు పోస్ట్ చేస్తాను. బ్యాక్ బెండ్, ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, ఫ్రంట్ బెండ్, బ్యాక్ బెండ్, రిలాక్స్. అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని అలాగే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండాలి. అలా చేసినప్పుడు మనం ఇప్పటిదాకా చేసిన ఆ అలసటని మర్చిపోతాం. బాడీ అంతా కూల్ అయిపోతుంది. ఇప్పుడు చక్కగా ఇప్పుడు ట్విస్టింగ్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. మిడిల్లోకి వచ్చినప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ట్విస్టింగ్కి వెళ్ళినప్పుడు ఇంటెస్టైన్ ట్విస్ట్ అవుతుంది కాబట్టి బ్రీత్ అవుట్ చేయాలి. ఫస్ట్ మీరు స్లోగానే చేయండి, ఫాస్ట్గా చేయాలని కూడా ఏం లేదు, స్లోగా చేయండి. ఇలా చేస్తున్నప్పుడు కళ్ళు తిరుగుతూ ఉంటుంది. సో ఒక 20కి 30కి అలా ఆపుకొని కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి. ఇంటెస్టైన్ గ్లాండ్స్ అండి బాగా వర్క్ చేస్తాయి. షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ అవుతుంది ఇది చేయడం వల్ల. ఎక్కువ చేయడానికి ప్రయత్నించండి. ఒక 100 ప్లాన్ చేసుకోండి. మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోండి. వెంటనే ఏది చేయాలని లేదు. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. భయపడిపోయి మళ్ళీ ఆపేస్తారు పెయిన్స్ వచ్చాయని. అలా కాకుండా నిదానంగా చేసుకో. తాడాసన్. బ్రీత్ ఇన్, టోస్ మీద నిలబడండి. ఇప్పుడు గాలి తీసుకుంటూ టోస్ మీద నిలబడండి. బ్రీత్ అవుట్, డౌన్. Inhalation, raise your legs. Exhalation, down. Inhalation, stand on the toes. Exhalation, down. బాడీ అంతా స్ట్రెచ్ అవుతుందండి. దీనికి బాగా హైట్ వస్తారు. ఈ ఆసనం చేస్తే కొండలైనా కూడా ఈజీగా ఎక్కొచ్చు అంటారు. అంత బలం వస్తుంది మన కాళ్ళల్లో. రిలాక్స్ చేయండి. ఒక 20-30 అలా చేయాలి. సైడ్ ట్విస్టింగ్. బ్రీత్ ఇన్, సైడ్ ట్విస్ట్, బ్రీత్ ఇన్, సైడ్ ట్విస్ట్. ఒక 50, 100 అలా చేయండి. ఈ సింపుల్ వార్మప్స్ కాబట్టి మీరు ఎక్కువ చేసుకోవచ్చు ఇవి. అలాగే మీరు ఎలా చేయడానికి ఇష్టపడితే అలాగే చేసుకోవచ్చు. స్లోగా చేయాలనుకుంటే స్లోగానే చేయండి, ఫాస్ట్గా చేయగలనుకుంటే ఫాస్ట్గా చేయండి.
రిలాక్స్. గాలి తీసుకుంటూ వదులుతూ రిలాక్స్ అవ్వాలి. అలా కొంచెం హ్యాండ్స్ స్ట్రెచ్ చేసుకుంటూ ఉండాలండి. ఈ టోటల్ బాడీ వార్మప్ అంతా చాలా సింపుల్గా ఉంటుంది. మీ మజిల్ లూజ్ అవుతుంది. ఫస్ట్ డే యోగా చేసేవాళ్ళు ఇది చాలా చక్కగా నీట్గా ఈ డే 1 వర్కౌట్ చేసుకోవచ్చండి. ఈ చిన్న చిన్న వార్మప్స్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సైడ్ హ్యాండ్ రొటేషన్, ఇన్హలేషన్, ఎక్సలేషన్. డోంట్ మిస్. గాలి తీసుకోవడం వదలడం మాత్రము మిస్ అవ్వద్దు. రిలాక్స్గా ఫీల్ అవుతూ చేయాలండి. యోగా అనేది ఏదో గబాగబా అలా చేసామనేది కాకుండా మనం చేసే ప్రతి పోస్టర్ని ఫీల్ అవ్వాలి, ఎంజాయ్ చేయాలి. చేస్తున్నప్పుడు కలిగే ఆనందమే వేరండి. ఇన్వాల్వ్ అవుతేనే తెలుస్తుంది అది మీకు. రిస్ట్ రొటేషన్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ డౌన్ అండ్ రిలాక్స్. స్లోలీ ఇన్హలేషన్ అండ్ ఎక్సలేషన్. హిప్ రొటేషన్. స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ ముందుకి, బ్రీత్ అవుట్ చేస్తూ వెనక్కి. అలా రొటేట్ చేస్తూ ఉండండి. ఒక 10 కానీ 20 కానీ 30 కానీ మీరు ఎన్ని చేయగలిగితే అన్నీ చేయండి. నేనైతే ఒక 20 సజెస్ట్ చేస్తాను. తర్వాత మీరు చేయగలిగితే చేయండి, ఎక్కువ చేయండి. అంటే చేయగలనే ఎక్కువ చేయడానికి ట్రై చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఆ పోస్టర్ని ఫీల్ అవుతూ చేయండి. మనం ఏ పని చేస్తుంటే మన మనస్సును ఆ పని మీదే కేంద్రీకరించాలి. అప్పుడు మాత్రమే మనం ఎక్కువ సక్సెస్ అవ్వగలం, ఆనందం పొందగలం. అది యోగా చేసినా, వర్క్ చేసినా అక్కడ మాత్రమే మన మనసు ఉండాలి. ఒక పని చేస్తూ ఇంకో పని మీద మన మనసు పోనీయకూడదు. ఇప్పుడు నెక్ రొటేషన్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ స్లోగా నెక్ రొటేట్ చేయండి. ఫాస్ట్గా చేయాల్సిన అవసరం లేదు, స్లోగానే చేయండి. చక్కగా ప్లాన్ చేసుకోండి. మనకుండే 24 గంటల్లో రోజు 1 గంట వ్యాయామానికి కేటాయించండి. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండండి. ఎంత డబ్బులున్నా, ఎన్ని ఆస్తులున్నా ఆరోగ్యం లేనప్పుడు ఆనందం అనేది ఉండదు. సో మనకుండే 24 గంటల్లో 1 గంట మనము వ్యాయామానికి కేటాయిద్దాము. ఆరోగ్యంగా ఉందాము.